నమస్తే, నేను ఋషి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా కరోనా అనే పేరే ప్రథమంగా వినిపిస్తోంది. గత 5-6 రోజులుగా కూడా ఎన్టీవీ ఈవినింగ్ ప్రైమ్ డిబేట్ కూడా కరోనాకి సంబంధించి నిర్వహిస్తూ ఉండడం కూడా దీని పరిస్థితి తీవ్రతను గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా. మేము చేస్తున్న ప్రయత్నం ప్యానిక్ అవుతున్న వాళ్ళని ప్యానిక్ అవ్వద్దు అని చెప్పడం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అదే పని చేస్తోంది. పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాము ఒకవేళ ఈ వైరస్ అటాక్ కనుక ఎక్కువైతే అని చెప్పి ఇప్పటికే మంత్రి ప్రకటించారు. అదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో కరోనా లేదు. ఒక్క కేసు పాజిటివ్ కేసు తెలంగాణలో, అది కూడా దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడిది ఇన్ఫెక్టెడ్ కేసు ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నారు. మిగతా కేసులకు సంబంధించి నెగిటివ్ వచ్చింది. ఇండియా వైజ్ చూసుకుంటే మొత్తం 31 ఇన్ఫెక్టెడ్ కేసులు ఉన్నాయి. వాళ్ళందరికీ చికిత్స జరుగుతోంది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల్లో కరోనా ఎఫెక్టెడ్ కేసెస్ ఉన్నాయి. రీజనబుల్లీ పాజిటివ్ థింగ్ ఏంటంటే చైనాలో కేసెస్ సంఖ్య తగ్గుతోంది. నిన్న అతి తక్కువగా 163 కేసులు ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యాయి, అంటే నిన్న ఒక్కరోజు చూసుకుంటే కనుక. కానీ బయట దేశాల్లో ఈ కేసుల తీవ్రత పెరగడం అనేది, అలాగే డెత్స్ కూడా పెరగడం అనేది కొంచెం కంగారు పెడుతున్న విషయం. ఇప్పటిదాకా 3,380కి పైగా డెత్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 3.4% ఈజ్ ద డెత్ రేట్. మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాము, ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పటికీ ఈ కరోనా వైరస్ బార్ నుంచి ప్రపంచం బయటపడుతుంది అనే అంశాలు డిస్కస్ చేద్దాం. రోజు కొంతమంది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా నాతో డిబేట్లో డాక్టర్ స్వాతి గారు ఉన్నారు, కామన్ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్గా వారు వైద్య సేవలు అందిస్తున్నారు, డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళతో అలాగే డాక్టర్ ప్రభు గారు ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటీస్ మెడిసిన్ స్పెషలిస్ట్, వారు వృందశ్రీ హాస్పిటల్లో ఎండీగా ఉన్నారు. డాక్టర్ గారు, మనం కరోనా మొదలైనప్పటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము. నేను చెప్పినట్టుగా కొంత పాజిటివ్ నోట్ ఏంటంటే చైనాలో కేసులు సంఖ్య తగ్గుతుంది. బట్ అట్ ద సేమ్ టైం బయట దేశాల్లో, స్విట్జర్లాండ్లో కూడా ఒక డెత్ రిజిస్టర్ అయింది. ఒక్కొక్క దేశానికి పెరుగుతూ వెళ్తోంది. వాటి గురించి మాట్లాడుకున్నది ఇండియా గురించి మాట్లాడుకుందాం. 31 ఇవాళ ఇన్ఫెక్టెడ్ కేసెస్ రేటు. సో హౌ రెడీ వీఆర్ ఇండియా దీన్ని కరోనాను ఎదుర్కోవడానికి, ఫైట్ చేయడానికి, తన్ని తరివేయడానికి ఎంత సిద్ధంగా ఉంది? ఈ 31 కేసులు రిజిస్టర్ అవడం అన్నది బాధాకరం అండి. ఫస్ట్ 31 కేసెస్ రిజిస్టర్ అవడం అన్నది ఏదో 1, 2, 3 అనుకుంటే అది సమంజసం. అంటే సిద్ధపాటు అన్నది అగ్రెసివ్గా ఉండాలి. ఎప్పుడైతే ఒక 31 కేసులు రిజిస్టర్ అయినాయో, ఈ 31 మంది నుంచి అది ఎన్ని టైమ్స్ జనాల దగ్గర చేరుతుంది, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఇమ్యూనిటీ లెవెల్స్, వేరే వేరే ప్రజలు, ఎన్ని కాన్సెప్ట్లోకి వస్తున్నాయి మనకి. అయితే అసలు 31 కేసులు రిజిస్టర్ అవడమే బాధాకరం. ఫస్ట్ అంటే ఎక్కడో మనలో లోపం ఉంది, ఎక్కడో మనలో ఫాల్ట్ ఉంది. 31 కేసులు అంటే అలా చూడాలా, లేదా పాజిటివ్గా ఆలోచిస్తే 130 కోట్ల జనాభాలో 31 ఇన్ఫెక్టెడ్ కేసులు? ఇక్కడ 2 విషయాలండి. పాజిటివ్గా ఆ దృక్పథం వేరు, అసలు ఇది కూడా ఉండకూడదు అనుకున్నటువంటి దృక్పథం వేరు. అబ్సల్యూట్ గా ఫీల్ అవటం వేరు. అంటే మనం జీరో ఇన్ఫెక్షన్ అనుకోవాలండి ఎప్పుడైనా సరే. వీ షుడ్ ఎయిమ్ ఇట్ జీరో ఇన్ఫెక్షన్. కాబట్టి 31 కేసులు రిజిస్టర్ అవడం అనేది మంచి నెంబర్ నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే ఐ లుక్ ఎట్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్. ఎందుకంటే ఇది ప్రాణాలతో కూడుకున్న విషయం. వేరే వేరే విషయాల్లో అంటే అంకెల్ గారడి ఇవన్నీ మనం ఇష్టం చేసుకోవచ్చు. బట్ కమింగ్ టు లైఫ్ వచ్చేసరికి ఒక ప్రాణం, ఇలాంటి సందర్భాలు వచ్చేసరికి ఒక్క ప్రాణం కూడా ఇంపార్టెంట్ అని, ఇన్ని కోట్ల మందిలో కూడా ఒక్క ప్రాణం కూడా ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ 31 కేసుల్ని మనం ఎయిర్పోర్ట్లలో, సీపోర్ట్లలో సమర్థవంతంగా ఆపలేదేమో అన్నది నా వాదన. ఎందుకంటే ఇది కనుక సమర్థవంతంగా ఈ 31 మందిని కనుక మనం అరికట్టుంటే, ఎందుకంటే మనకి మీరు అన్నట్టు ఈ కోట్ల జనాభా డేంజరస్ జనాభా. మనకి ఈ కోట్ల మంది ఉండేది ఒక డేంజరస్ సినారియో మనకి. ఎందుకంటే వీఆర్ థిక్లీ పాపులేటెడ్. చైనా తర్వాత నెక్స్ట్ పాపులేషన్ కంట్రీ మందే, కరెక్ట్. 2 దేశాలు చూసుకుంటే. కాబట్టి మనం ఇంకొంచెం సన్నద్ధంగా ఉంటే బాగుండేది. ఇప్పుడు గాంధీలో కానివ్వండి, ఇవన్నీ అలర్ట్ చేసాం, కమాండ్ కంట్రోల్ పెట్టుకున్నాం, సిస్టమ్ పెట్టుకున్నాం, బాగుంది. అసలు కేసు ఎంట్రీ కాకుండా ఉంటేనే బాగుండేది. వచ్చిన తర్వాత కూడా అయితే బహుశా మీరు అన్నట్టు లేట్ గా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన షిప్స్ అన్ని కూడా పోర్ట్స్ లో ఆపేశారు. సో దాదాపు 16,000 మంది ప్రయాణికులు, సిబ్బంది, వాళ్ళందరికీ స్క్రీనింగ్ మొత్తం చేస్తే లక్కీలీ దెర్ ఇస్ నో పాజిటివ్ కేసెస్. సో కొంత ఇప్పుడు చాలా జాగ్రత్తగానే స్క్రీనింగ్ జరుగుతున్నట్టు. అంటే ఇది మనకు 30 కేసులు రిజిస్టర్ అయిన తర్వాత మనం స్క్రీనింగ్ లెవెల్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఇదే స్క్రీనింగ్ లెవెల్స్ మొట్టమొదట్లోనే ఇంకా, ఎందుకంటే మనం 2 months నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఇది వస్తే చాలా భయంకరం అనుకుంటున్నాం. మీడియా కూడా అందరూ కాన్సన్ట్రేట్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియా కానివ్వండి, ప్రధానమైన ఛానల్స్ కానివ్వండి, హెచ్చరిస్తూనే ఉన్నాయి. హెచ్చరిస్తున్నప్పుడు
ఎందుకని మనం సీపోర్టుల్ని ఎయిర్పోర్టుల్ని మోర్ స్క్రీనింగ్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎక్కువ మందిని ఎందుకు మనం డిప్లాయ్ చేయలేకపోయాం? అసలు ఆరిజిన్ పాయింట్లో దాన్ని తరిమి కొడితే మనకు చాలా ఆనందంగా ఉండేది. ఈ 31 కేసు కూడా రిజిస్టర్ అయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే 31 కేసు రిజిస్టర్ అయిన తర్వాత 31 ఇంటూ ఎంతమందికి వెళ్తుందో తెలియదు కదా. ఇప్పుడు ఆ ఒక్క పాజిటివ్ అవుతుంది, ఎవరెవరైతే కలిసాడో అందరితో పంపిస్తున్నారు. లక్కీలే అపోలోలో శానిటైజేషన్ వర్కర్ ఒక ఆమె, ఇంకొకళ్ళకి ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. సో అది కొంత గుడ్ న్యూస్ ఒక రకంగా. ఇప్పుడు అవి కూడా పాజిటివ్ అని తేలితే మీరు అన్నట్టు కేసుల సంఖ్య పెరుగుతుంది. మనకి హైదరాబాద్ అదృష్టమో మన తెలంగాణ అదృష్టమో కానివ్వండి, ఇక్కడ మనకైతే రిజిస్టర్ కావట్లా ఫర్దర్ గా, కానీ పక్క రాష్ట్రాల్లో రిజిస్టర్ అవుతున్నాయి. దట్ ఈస్ వాట్ ఢిల్లీలో కూడా ఇతర ప్రదేశాల్లో కూడా రిజిస్టర్ అవుతున్నాయి కేసులు. వీళ్ళ నుంచి పొరపాటున, ఎందుకంటే హైలీ డెన్సిటీ జనసాంద్రత ఉన్నటువంటి దేశం మంది, పొరపాటున కనుక ఇంకొక 10 మందికి 20 మందికి ఇన్ఫెక్ట్ అయితే అది స్ప్రెడ్డింగ్ ఫాస్ట్ అని నా ఆందోళన. స్వాతి గారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యధిక పరిస్థితిగా ప్రకటించింది. లక్షకు దాదాపుగా సుమారుగా దగ్గరికి చేరిపోయి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు. అన్ఫార్చునేట్లీ డెత్స్ ఆర్ మోర్ దాన్ 3,380 ఇప్పుడు ఇందాక నా దగ్గర ఉన్న నెంబర్. మీరు ఎట్లా చూస్తున్నారు? ఓవరాల్గా అనాలిసిస్ చేయండి, తర్వాత మనం మన ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళిన వాళ్ళు, మన ఇండియాకి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు క్వారంటైన్ ఏంటంటే లైక్ ఇప్పుడు మనకి ఫీవర్ టెంపరేచర్ నోట్ చేస్తారు అంతే కదా. ఇప్పుడు పేషెంట్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఇప్పుడు డిసీజ్ వైరస్ ఆ పేషెంట్ని చేరాక సిమ్టమ్స్ రావడానికి టైం పడుతుంది. సో ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు అది ఇట్ విల్ బి లైక్ 2 to 14 days. సో ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు మనం ఆ పేషెంట్ క్యారియర్ అవుతారు, సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఇట్ క్యాన్ రేంజ్ ఫ్రమ్ 2 to 14 days. అంటే సిమ్టమ్స్ అంటే నార్మల్ గా ఇప్పుడు దగ్గు, జలుబు ఇవి ఉంటాయా? ఎనీ ఫ్లూ లైక్ సిమ్టమ్స్. కరోనాగా తేలడానికి టేక్స్ 2 to 14 days. 2 to 14 days. యా. కరోనా అంటే ఈ వైరస్ అన్ని అంతేనండి. ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక టైమింగ్స్ ఉంటాయి. అన్ని వైరస్ లాగా కోల్డ్ వైరస్ 200 రకాల కోల్డ్ వైరస్లు ఉన్నాయండి మనకి, స్ట్రెయిన్స్ 200 కైండ్స్ ఆఫ్ కోల్డ్ వైరస్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. వీటిల్లో ప్రతిదానికి సిమ్టమ్స్ ఇవే: జలుబు, దగ్గు, జ్వరం. తీవ్ర స్థాయి వాళ్ళకి గొంతు నొప్పి, ఫ్యారింజైటిస్, లారింజైటిస్. ఏదైతే తీవ్ర స్థాయికి వెళ్తుందో అది ఎల్ఆర్టీఐకి, ఏదైతే రెసిస్టెంట్ వెరైటీస్ ఉంటాయో అవి ఎల్ఆర్టీఐకి, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, న్యూమోనియా లాంటివి దారి తీయొచ్చు. సో ఈ వైరస్ల జాతంతా ఇవే రకంగా ఉంటాయి. సో మెయిన్ గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, పీపుల్ డోంట్ పానిక్. మెయిన్లీ యూ షుడెంట్ పానిక్. మెయిన్లీ రెస్పిరేటరీ హైజీన్. లైక్ ఈ వైరస్ ఏంటంటే మెయిన్గా కాంటాక్ట్ హ్యాండ్స్ ద్వారా. ఇప్పుడు సపోజ్ పబ్లిక్ ఏరియాస్లో, మెట్రో స్టేషన్స్లో, హాస్పిటల్స్లో లైక్ మనం గ్లాసెస్ ఏదైనా పట్టుకొని సేమ్ అదర్ పర్సన్ అదే హ్యాండ్తో పట్టుకొని దెన్ అగైన్ హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోకుండా లైక్ ఐస్ కానీ, నోస్ కానీ, మౌత్ కానీ కాంటాక్ట్ అయితే అవి వైరస్ చేరొచ్చు. అండ్ మెయిన్లీ వీలైనంత వరకు ట్రావెల్ని పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్. అంటే ఫారెన్ ట్రావెల్ కానీ ఏదైనా. ఆర్ ఎనీ డొమెస్టిక్ ట్రావెల్ అంటారా? ఓన్లీ ఫారెన్ ట్రావెల్స్? డొమెస్టిక్ ట్రావెల్స్ కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు మనం ఎంత అవగాహన కలిగిస్తున్నాం డాక్టర్ గారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇవాళ మెడికల్ షాప్లో నేను ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే ఒక 5 నిమిషాల స్పాన్లో ఒక 7-8 మంది వచ్చారు మాస్కుల కోసం. దెర్ ఇస్ నో మాస్క్స్. ఏమిటంటే మొన్నటిదాకా మాస్కులు లేకపోతే శానిటైజేషన్ అన్ని ప్రమోషన్ లాగా పెట్టి అమ్మేవాళ్ళు, ఇవాళ మాస్కులు ఏమంటారు ఏంటంటే ఏదో జరుగుతోంది అనే అర్థం అవుతుందా? అంటే మీ ప్రభుత్వం జాగ్రత్తగా ఉండమని చెప్తోంది, మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, బట్ బాధ్యత ఎక్కడో తప్పుతున్నట్టు అనిపిస్తుంది. ఎస్. ఇప్పుడు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద మెట్రో దే ఆర్ పుట్టింగ్ మాస్క్. ఆ డిమాండ్ ఎక్కువైపోయింది కదండి. కొంచెం అయినా కూడా మన దగ్గర రెడీగా లేవు అంటే నాకు ఎందుకు నమ్మకంగా అనిపించట్లా. దీన్ని కొంతమంది దాచేసో లేకపోతే బ్లాక్ లో అమ్మేసో. డాక్టర్ ప్రభు గారు, మీ దృష్టికి వచ్చిందా? నేను చాలా విన్నానండి, మాస్కుల కొరత, ఆర్టిఫిషియల్ గా ఇలాంటి కొరతను ఏర్పాటు చేసి ఇలాంటి విషయాలు చాలా వినిపిస్తా ఉన్నాయి. కానీ ప్రభుత్వం దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటారని ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేశారండి. ఇట్లాంటిది కనుక ప్రభుత్వ దృష్టికి ఎక్కడొచ్చినా కూడా ఆ పీపుల్ వాళ్ళకి కనుక కంప్లైంట్ చేయగలిగితే, ఎవరైతే అక్కడ మాస్కులు గవర్నమెంట్ క్లియర్ గా వైద్య శాఖ మంత్రి గారు దీని మీద పూర్తిగా చర్యలు తీసుకుంటామని ఆర్డర్స్ పాస్ చేశారు. హైకోర్టు ఒక గొప్ప డైరెక్షన్ ఇచ్చింది డాక్టర్ గారు. శానిటైజర్స్ అండ్ మాస్క్స్ ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది మనకు ప్రభుత్వాల్లో, సో వాళ్ళ ద్వారా అందించే ఆప్షన్ ని కన్సిడర్ చేయమని
ఒక డైరెక్షన్ ఇచ్చారు. బట్ అది ఎంతవరకు మంత్రి గారు తీసుకుంటారని వాస్తవంగా అండి అసలు యాక్చువల్గా ఇలాంటి సందర్భాల్లో మాస్కులు విరివిగా దొరికేట్టుగా ప్రయత్నం చేయాలండి. ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకొని ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు 100 కోట్లు విడుదల చేశారు. దాంట్లో మాస్కులు చాలా తక్కువ, 1% ఖర్చు పెట్టినా కూడా 0.5% ఖర్చు పెట్టినా కూడా మనకి మాస్కులు శానిటైజర్స్ అందరికీ అవైలబిలిటీ అవుతాయి. అంటే ఇది ఒక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరు అన్న బాధ్యతని కరెక్ట్ గా ఇలాంటి టైంలో దొంగలు ఉంటారు కొంతమంది అకౌంట్లు. నేను ఓపెన్ గానే చెప్తున్నాను, ఎందుకంటే నేను కావాలని 3 షాపులకి హోల్సేల్ షాపులకి వెళ్ళి చూసా నిన్న సాయంత్రం వాళ్ళు ఉదయం. ఎవరు మాస్కులు లేవంటారు, నిన్నటిదాకా అక్కడ ఊరికే అక్కడ శానిటైజర్స్ పెట్టి అమ్మేవాళ్ళు. సో కావాలని ఈ పానిక్ సిచ్యుయేషన్ టైంని క్యాష్ చేసుకునే ఒక ప్రయత్నం చేసే వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలి. సో డాక్టర్ రవీంద్ర గారు జాయిన్ అయ్యారు నాతో, హెచ్ఓడి గ్లోబల్ హాస్పిటల్స్ పల్మనాలజీ అండ్ ఇప్పుడు ఆస్టర్ ప్రైమ్. రైట్. సో రవీంద్ర గారు, సో కరోనా జస్ట్ మీరు వచ్చే ముందు మేము మాట్లాడుకుంటూ ఉన్నాము, అండ్ యాజ్ ఎ సీనియర్ డాక్టర్ ఏం చెప్తారు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? చాలా ఆందోళన చెందిపోతున్నారు కొంతమంది. ఎక్కడైతే ఒకసారి పాజిటివ్ కేసు ఒకటి డిటెక్ట్ అయ్యింది, వాళ్ళకి వైద్యం జరుగుతుంది అనగానే మెడికల్ షాపుల్లో మాస్కుల కోసం అని పర్లేదు ముందు జాగ్రత్త కోసం వెళ్ళడం ఓకే, కానీ ప్యానిక్ నుంచి బయటపడడానికి ఏం చెప్తారు వాళ్ళు? అంత ప్యానిక్ చెందాల్సిన అవసరం అయితే లేదండి. ఈ డిసీజ్ చూసుకుంటే సార్స్ డిసీజ్తో పోల్చుకుంటే దీని యొక్క మోర్టాలిటీ రేట్ వెరీ లెస్. అండ్ కమింగ్ టు మాస్క్స్ అన్నారు కదా, ఈ మాస్క్స్ అనేవి ఓన్లీ జబ్బు ఉన్న వ్యక్తికి, ఎవరికైతే కోల్డ్, కాఫ్ సింటమ్స్ ఉంటాయి, ఫీవర్, థ్రోట్ పెయిన్, వాళ్ళు ధరిస్తే సరిపోతుంది. ఓకే, నార్మల్ కరెంట్ రికమెండేషన్ ఏంటంటే ఎస్పెషల్లీ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ అంటే సప్లై లేదు, అది మెటీరియల్ సప్లై కూడా లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, అండ్ వరల్డ్ వైడ్ అవన్నీ డెఫిషియన్సీ. సో సప్లై చేయడం అనేది గవర్నమెంట్ వలన కూడా కాదు. సో దానివల్ల WHO గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఎవరికైతే మాస్క్ అవసరం అనేది ఫస్ట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి. సిమ్టమ్స్ ఎవరైతే ఉన్నారో, జలుబుంది, దగ్గుంది, ఎనీ ఫ్లూ సిమ్టమ్స్, థ్రోట్ పెయిన్, ఫీవర్, మయాలజియాస్ అంటే ఒళ్ళు నొప్పులు, వీళ్ళు కంపల్సరీ మాస్క్ ధరించాలి. ఎందుకంటే మాస్క్ అంటే సిమ్టమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఒకసారి దగ్గిన, తుమ్మిన, వాళ్ళ నుంచి వచ్చే తుంపర్ల వలన వచ్చే ఇన్ఫెక్షన్ ఉంటుంది. వాళ్ళు కనుక సింపుల్ ఫేస్ మాస్క్ అని కర్చీఫ్ కట్టుకున్నా కూడా అవి ఆగిపోతాయి. సో దానివల్ల అందుకని అంత ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిక్ సర్వీస్గా ఎవరైతే పేషెంట్ దగ్గరికి వెళ్తారో, ఆరు ఎవరైతే పేషెంట్కి అటెండెంట్స్గా వెళ్తారో, లేకపోతే పారామెడికల్స్ ఎవరైతే వాళ్ళకి సర్వీస్ ఇస్తారో వాళ్ళకి కంపల్సరీ మాస్క్ అవసరం. పబ్లిక్ ఏరియాస్లో మనకి తెలియదు కాబట్టి, ఎవరికైతే దగ్గరగా క్లోజ్గా వెళ్తుంటాం, ఎవరికి జబ్బు ఉందో ఎవరికి జబ్బు లేదో తెలియదు, బాగా రద్దీగా ఉన్న ట్రైన్స్లో కానీ టెంపుల్స్లో కానీ అక్కడ ఎవరైనా లోకల్ జనరల్గా అవసరం పడుతుంది. కాకపోతే జనరల్గా ప్యానిక్ ఎక్కువైపోవడం వలన అందరూ మాస్కులు డిమాండ్ అవడం వలన అందరూ వాడాలనుకునేసరికి అది ప్రాబ్లం వస్తుంది. మోస్ట్ కామన్గా అది రాకుండా ఉండాలంటే చెయ్యి కడుక్కుంటే చాలు. అంటే హ్యాండ్ వాష్ సర్ఫేస్ నుంచి, సోప్ అండ్ వాటర్ ఆర్ యాంటీసెప్టిక్, ఫాలోడ్ బై నాట్ టచింగ్ ద టీ జోన్. టీ జోన్ అంటే ఇది ముక్కు, నోరు, కన్ను. అది మన గంటకి 20 నుంచి 30 సార్లు మనం టచ్ చేస్తుంటాం. సో హై టచ్ సర్ఫేస్ ఏరియాస్ అంటే ఈ నాబ్స్, డోర్ నాబ్స్, పబ్లిక్ ట్యాప్స్, టేబుల్స్, వీటిని టచ్ చేసిన తర్వాత ఎవరైతే ఇన్ఫెక్షన్ అక్కడ అసలు వైరస్ ఉంటుంది అక్కడ, ఆ ఏరియాస్లో ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి యొక్క ఏరియాస్ని టచ్ చేసినాక మనం వాటిని టచ్ చేసి ఆ టీ జోన్ పట్టుకున్నామంటే వస్తుంది, లేదంటే చేయి కడుక్కుంటే సరిపోతుంది. సో మనం బ్రేకింగ్ చూస్తున్నాం. కరోనా భయం కేవలం ఇక్కడ ప్రయాణాలు ఆగిపోవడమే కాదు, మనుషులు తమ పనులు మానేసుకోవడమే కాదు, దేశవ్యాప్తంగా ఏదైతే ఇప్పుడు ఒలింపిక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన టోర్నీలకు సంబంధించిన క్వాలిఫైయింగ్ టోర్నీలు కూడా రద్దవడానికి సంబంధించి చూస్తున్నాం. అలాగే ల్యాబ్స్ విషయంలో కూడా కొన్ని వైరాలజీ ల్యాబ్స్ పెంపుదలకు సంబంధించి ప్రభుత్వాలు కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా లైఫ్ స్టైల్ అంటే పర్సనల్ లైఫ్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ లైఫ్ వరకు దాదాపు అన్నిటి మీద కూడా ప్రభావం పడేలాగా కరోనా చేసిందని చెప్పడంలో ఏం సందేహం లేదు.
అయితే ఒక రకంగా మనం మీడియా కానివ్వండి లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి అవగాహన పెంచే కార్యక్రమాలు లేకపోతే ఇలాంటి చర్చల ద్వారా డాక్టర్స్ని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మనం ఎప్పుడు భయపడాలి, ఎలాంటి సందర్భాల్లో ప్యానిక్ అవ్వక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో కొంత అవగాహన పెరిగింది, కొంత ధైర్యంగానే ఉంటున్నారు. బట్ అక్కర్లేని కొంత కంగారు అయితే పడుతున్నారు ఈ మెడికల్ షాపులు వెంటపడి మాస్కుల కోసం. డాక్టర్ గారు చెప్తున్నట్టు రవీంద్ర గారు అందరికీ అక్కర్లేదని చెప్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకా డీటెయిల్డ్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే సిచ్యుయేషన్ ఎలా ఉంది అనే విషయాలు కూడా సోమవారం నుంచి మనం ప్రతిరోజు కూడా ఈవినింగ్ డిబేట్లో కరోనా అనే టాపిక్గా తీసుకుని మాట్లాడుతున్నాం. ఎందుకంటే దీని ఎఫెక్ట్ ఎంత స్థాయిలో ఉంది, భయపడిపోతున్నారు చాలామంది, అందులో ఫ్యాక్ట్స్ ఏంటి, లేకపోతే సోషల్ మీడియా ద్వారా వ్యాపించే ఈ వార్తల్లో నిజమెంత, ఇవన్నీ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ను వాళ్ళు తీసుకొచ్చి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు మాత్రమే కరెక్ట్గా చెప్పగలుగుతారు. మిగతా అంతా మనం ఏదో వింటున్న న్యూస్ని తీసేసుకుని దానివల్ల అనవసరంగా భయపడి స్ట్రెస్ తీసుకోవడంలో ఉపయోగం లేదు. అదే ఎన్టీవీ చేస్తోంది ప్రయత్నం. సో జస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ కరోనా గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే, కరోనాకు పారాసిటమాల్ చాలు, తట్టుకునే శక్తి భారత్కు ఉందని భారతీయ శాస్త్రవేత్త గగన్ దీప్ వారు చెప్పారు. ఆమె చెప్పింది ఎంతవరకు వ్యాలిడ్ అనేది కూడా ఒకసారి మనం డాక్టర్స్తో మాట్లాడదాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది విద్యార్థులు స్కూళ్లకు దూరం అయిపోయారు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్తో మూసేయడం వల్ల స్కూళ్లను. ఢిల్లీలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఈ నెల 31 దాకా మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా తరువాత ఇటలీలో 107 మంది మృతులు చనిపోయారు, ఎక్కువ మంది ఉన్నారు. అలాగే సౌత్ కొరియాలో ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య ఉంది. చైనాలో మనకి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 3,000కు పైగా మరణాలు సంభవించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యయిక పరిస్థితిగా ప్రకటన చేసింది. డాక్టర్ స్వాతి గారు, కరోనాకు పారాసిటమాల్ చాలా, తట్టుకునే శక్తి భారత్కు ఉంది అని ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త గగన్ దీప్ అభిప్రాయపడ్డారు. ఎట్లా చూడాలి, వారి అభిప్రాయంతో ఏకీపిస్తున్నారు? ఫస్ట్ ఏంటంటే మన ఇన్నర్ ఇమ్యూనిటీ, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మనకు పుట్టుకతో వచ్చిన ఇమ్యూనిటీ, యాజ్ వెల్ మనం ఫుడ్ తీసుకుంటాం కదా దానివల్ల వచ్చిన ఇమ్యూనిటీ. సో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఈ స్వైన్ ఫ్లూ, ఈ కరోనా ఎలా ప్రెజెంట్ అవుతుంది, నార్మల్ ఫ్లూ లాగా ప్రెజెంట్ అవుతుంది. లైక్ కాఫ్, కోల్డ్, బ్రెత్లెస్నెస్, అంటే సివియారిటీ బట్టి ఉంటుంది, వైరల్ లోడ్ బట్టి ఉంటుంది. ఇనీషియలీ మనం పారాసిటమాల్ తీసుకుంటాము. బట్ ఇప్పుడు పేషెంట్కి ఇప్పుడు కరోనా అట్ ప్రెజెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ పేషెంట్ డౌట్ వస్తే ఫస్ట్ వెళ్ళి డాక్టర్ని కలవాలి, అది మెయిన్ థింగ్. ఓకే. సో ఇఫ్ ఎట్ ఆల్ మనం సస్పెక్ట్ చెప్పిన దాంట్లో చిన్న ఇది ఉంది డాక్టర్, అంటే ప్రభుత్వమే చెప్తోంది చాలా మంది మాకు టెస్టులు చేయండి అని వస్తుంటే వద్దు, అవసరమైతే డాక్టర్లే సజెస్ట్ చేస్తారు కరోనా టెస్ట్ చేయాలా అక్కర్లేదని. మళ్ళీ ఈ ప్రమాదం కూడా ఉంది. అందరూ కొంతమంది వెళ్ళి మాకు కరోనా ఉందేమో టెస్ట్ చేయండి అనే నెంబర్ కూడా పెరిగిపోతుంది కదా. అది నార్మల్ వైరల్ ఫ్లూ అయి ఉండొచ్చు, నార్మల్ కోల్డ్ అనేది నార్మల్ ఫ్లూ అయి ఉండొచ్చు. అది కరోనా ఉంటే, లైట్ గా ఫీవర్ ఉంటే ద బేసిక్ టెస్ట్ అయితే ఇప్పుడు చేయించుకోవడం అనేది, బేసిక్ టెస్ట్ చేయించుకోవాలి. జనరల్గా ఏంటంటే అండి, వీళ్ళ గనక ఒకవేళ హిస్టరీ ఆఫ్ కాంటాక్ట్, ఇక్కడ మనకి హిస్టరీలో ట్రావెల్ కానీ హిస్టరీ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద ట్రావెల్డ్ పర్సన్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి. ఇప్పుడు జనరల్ ఈ కాలం ఏంటంటే అండి, చలికాలం నుంచి ఎండాకాలంలోకి ట్రాన్సిషన్ అవుతున్నాం మనం. ఈ ట్రాన్సిషన్ లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి జలుబులు, దగ్గులు, గొంతు నొప్పులు, ఈ వాతావరణ మార్పిడి వల్ల జలుబులు, దగ్గులు, ముక్కు నొప్పి ఇవన్నీ సర్వసహజం. కొంతమందికి బ్లడ్ కూడా వచ్చేస్తుంది. ఈ వేడి తగలగానే ఈ పాయింట్లో నుంచి మనకు ఉన్నటువంటి సెన్సిటివ్ పాయింట్లో నుంచి బ్లడ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీటికి కరోనాకి సంబంధం లేదు. ఏ పర్సన్ అయితే హిస్టరీ ఆఫ్ ట్రావెలింగ్ అంటే విదేశాలకు ప్రయాణం చేసిన వ్యక్తితోటి సంబంధాలు, ఇన్ఫెక్టెడ్ దేశాలకు వెళ్ళి వచ్చినటువంటి పర్సన్తో సంబంధాలు ఉంటాయో, లేదు అతనికి కాంటాక్ట్ అవటం, వీళ్ళు వెళ్ళి రావడం అన్న అవ్వాలి, రెండు కాంటాక్ట్ అన్న అవ్వాలి. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా వాళ్ళు పరీక్షలు చేసుకోవడానికి అర్హులు. సో వెళ్ళి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే దెన్ డాక్టర్స్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఇస్ ఒక జడ్జింగ్ చేసుకోవాల్సింది వైద్యులు అన్నమాట. వీళ్ళు హిస్టరీ ఆఫ్ ట్రావెల్ ఉంది, వెళ్ళి వచ్చారు ఇతర దేశాలకి, లేదు అలాంటి ట్రావెల్ చేసిన అతను పాజిటివ్ వచ్చాడు, అతన్ని వెళ్ళి కలిశారు. మనకు విదేశాల నుంచి వచ్చినప్పుడు మనం వెళ్ళి కలిసినట్టుగా ఫ్రెండ్స్ని, మిత్రుల్ని, వీళ్ళందరినీ కలిసినట్టుగా, కుటుంబీకులు కలిసినట్టుగా ఎవరన్నా కనుక ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు ఉంటే మాత్రమే ఈ పరీక్షలు చేయించుకోవాలి. కరోనా టెస్టులు చేయండి డాక్టర్ల మీద, హాస్పిటల్స్ మీద పడక్కర్లేదు. వన్ మోర్ థింగ్ ఈజ్, అంటే ఇట్స్ క్వైట్ డిస్టర్బ్డ్ మీ న్యూస్ నాకు. గాంధీలో ఉన్నది ఓకే, గాంధీలోనే ఐసోలేషన్ వార్డు ఉంది, అక్కడ నిర్వహించడం మీద జూనియర్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేయడం ఏమిటి, ఆ సంఘం దాదాపు ఒక నిరసన కార్యక్రమం అంటే చేయడం ఏమిటి, నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఇక్కడ ఏంటంటే ఋషి గారు, అక్కడ కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు అవ్వాలండి. జుడాలి అడిగిన దాంట్లో ఎటువంటి సమస్య లేదు, దాంట్లో వాళ్ళు అడగడంలో చాలా న్యాయం.
తప్పలేదండి. షిఫ్టింగ్ ఆఫ్ దట్ అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతారు అంటే అసలు యాక్చువల్గా నేను మీకు ఫస్ట్ డిస్కషన్ లో కూడా ఐసోలేషన్ అంటే సపరేట్ గా ఉండాలి, వేరే రకంగా వేరే ప్లేస్ తీసుకొని ప్రజల మధ్యలో కాకుండా అసలు గాంధీ హాస్పిటల్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ తోటి రకరకాల పేషెంట్స్ తోటి మనం చెప్పుకుంటున్నాం గత 4 రోజుల నుంచి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా అంటే ఒక జబ్బు వస్తుంది, ఒక దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయంటే ఇలాంటి పేషెంట్స్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్, బికాస్ అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి అన్ని రకాల జబ్బులు వచ్చినటువంటి పేషెంట్లు అందరూ వస్తారు. మీరు ఒక పేషెంట్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ తీసుకొచ్చారంటే ఈ పేషెంట్ కనుక దుమ్మి అంటే గుడ్ నెంబర్ వచ్చినప్పుడు అంటే ఎక్కువ నెంబర్లో ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ కనుక వస్తే ఆ దారిలో దుమ్మిన దగ్గిన ఇవన్నీ కూడా నార్మల్ పేషెంట్స్ అందరికీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సరే, నా పాయింట్ అదేండి. మంత్రి గారు ఏమన్నారంటే మీరు ఆల్రెడీ మెడిసిన్ చదువుకున్న వాళ్ళు డాక్టర్లు, ఆల్మోస్ట్ వాళ్ళు డాక్టర్లే కదా, జూనియర్ డాక్టర్లు. సో ఎవరో నాలెడ్జ్ లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడితే ఎట్లాగా? ఉన్నది ఒక పాజిటివ్ కేసు, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, అక్కడి నుంచి ఐసోలేషన్ వార్డు షిఫ్ట్ చేయమండం సమంజసమా అని అడిగారు. మీరు అలా సన్నద్ధం అవడంలో తప్పు లేదండి. ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా వాడుకున్నప్పటికి కూడా ఇలాంటి వ్యూహంతో ఉండడం మంచిదే. ఈ రోజు కరోనా వచ్చింది, రేపు బరోనా వస్తుంది, ఏదో ఒక జబ్బు వస్తూ ఉంటది. కాబట్టి ఏదో రకమైన వైరస్లు వచ్చినప్పుడు కూడా మనం సిద్ధపాటుగా ఇహ మీద నుంచి అన్న ఇలాంటి ఐసోలేషన్ ప్లేసెస్ ఏర్పాటు చేసుకోవటం ఒక వ్యూహంగా వచ్చేటువంటి రోజులకి ఒక వ్యూహంగా ఎవరికైనా అక్కడ జరగాలి కదా, ఉండొచ్చు. ఇప్పుడు తీసేయండి అక్కడ అయితే అండి జుడాల్ చెప్పే దాంట్లో కూడా ఏరియాలో వాళ్ళు ఎవరు కిటికీ తలుపులు కూడా తీయడానికి ఋషి గారు ఒకటి జుడాల్ నేనేమంటానంటే అండి, జుడాల్ చెప్పే దాంట్లో కూడా విషయాలు గమనించాలండి. మనం వెళ్ళి వాళ్ళతో ఒక రోజు జీవిస్తే మీరు ఎవరు వాళ్ళతో జీవించరు మళ్ళీ. ఎందుకంటే ఎంతో దయనీయమైన పరిస్థితులు ఉంటాయి హాస్పిటల్లో జుడాలకు. పాపం వాళ్ళకి చేంజింగ్ రూమ్స్ దగ్గర నుంచి మాస్కుల దగ్గర నుంచి రకరకాల సమస్యలు ఉంటాయి. శానిటైజర్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కెమెరా పెట్టినా ఇవన్నీ కనిపించేటువంటి నగ్న సత్యాల గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి కెమెరాలు పెట్టి చూడండి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరు నైట్ నిఘా కెమెరాలు పెట్టండి పోయి, మీకు ఎలాంటి వ్యవస్థ ఉందో ప్రభుత్వంలో మీకు తెలుస్తుంది. తప్పే లేదండి. జుడాలు అడిగిన దాంట్లో నేను పూర్తిగా సమర్థిస్తాను. అది న్యాయమైనటువంటి కోరికలు కూడా వాళ్ళకి. ఎందుకంటే కావాల్సినటువంటి వసతులు అన్ని అంటే ఒక్క మాస్క్ ఇవ్వడమే వసతులు కాదండి, అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి ఈ వైరస్ కి సంబంధించి. సో ఓపీ కూడా తగ్గిపోయింది. అది రావడానికి భయపడేవాళ్ళు రోజు 2,500 3,000 వచ్చేవాళ్ళు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకసారి కరోనా వాళ్ళు తీసుకొచ్చారంటే రెగ్యులర్ చూపించుకునే వాళ్ళు సచ్చేది ఇంట్లో చేద్దాం, కొత్త వైరస్ తెచ్చుకుని చావడం అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కార్డియాలజీ విభాగాలు ఉన్నాయండి, న్యూరాలజీ విభాగాలు ఉన్నాయి, అనేక రకమైన విభాగాలు దాంట్లో ఉన్నాయి గాంధీ హాస్పిటల్లో. ఈ విభాగాలన్నీ డ్యామేజ్ అవడమేగా ఒక ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్. అంటే మనకు ఒక కేసు వచ్చింది కాబట్టి సంతోషం సంబరం పడుతున్నాం అండి, మనం తప్పించుకున్నాం కాబట్టి. అదే కనుక పొరపాటున ఇతను కాంటాక్ట్ అయిన పర్సన్స్ కనుక పొరపాటున ఎక్కువ శాతం అనుకుంటే ఎంతో బాధపడే వాళ్ళం కదా. అండ్ మనం బ్రేకింగ్ చూస్తున్నాం, 600లకు పైగా టెస్టులు చేశారు, బట్ అందరికీ నెగిటివే వచ్చిందని హెల్త్ డైరెక్టర్ చెప్తూ ఉన్నారు. కరోనాపై తప్పుడు ప్రచారం చేసిన 2 క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేశారు. చాలా ముఖ్యం, ఎందుకంటే కొంతమంది కావాలని అదే పని పెట్టుకున్నారు. వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ కరోనా గురించి లేనిపోని ఊరికే అపోహలు సృష్టించే ప్రయత్నం కొంతమంది ఆకతాయి పనులు చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసిన వార్త చూస్తున్నాం. అలాగే తెలంగాణ పౌల్ట్రీ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. 1000 కోట్లకు పైగా పౌల్ట్రీ రంగం నష్టపోయిందని మనకి తెలుస్తుంది. అలాగే క్రీడా రంగం చాలా ఇంపాక్ట్ అయింది. ఒలింపిక్స్కి సంబంధించి క్వాలిఫైయింగ్ టోర్నీలన్నీ కూడా రద్దు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మంత్రి చెప్తున్నారు ఆళ్లనాని, ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు ఆంధ్రప్రదేశ్లో. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క పాజిటివ్ కేసు. 24 ఏళ్ల ఐటీ ఇంజనీర్, అతను ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఎక్కడ ఎటువంటి కేసులు పాజిటివ్ ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో రిజిస్టర్ కాలేదు. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు ఇది మరి కిటికీలు తీసుకోవట్లేదు చూడ అన్నారు కదా, ఇది గాలి కాదు, అతను ఉన్న ఏరియా కాలనీ, ఇది గాలి ద్వారా వ్యాపించదు. గాలి ద్వారా వ్యాపించే జబ్బులు ఏంటంటే చికెన్ పాక్స్, అంటే వైరస్ గాల్లోకి వెళ్ళిపోయి అది అక్కడ ఆ గాలి వాటంలో మనం ఉంటే మనకు అంటుకుంటుంది. ఇది స్ప్రెడ్ అయ్యేది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, అంటే తుంపరల ద్వారా, దగ్గిన తుమ్మిన. అయితే ఈ కరోనా వైరస్ అనేది వైరస్ కానీ ఎనీ వైరల్ డిసీజెస్ వెన్ వీఆర్ ట్రీటింగ్, ఈ రెస్పిరేటరీ ఏరోసాల్స్ ఉన్నాయి పొద్దున్న చోట, సరౌండింగ్స్లో ఆ ఏరియాస్లో ఏసీ ఉన్న చోట ఎక్కువసేపు బతుకుతుంది. అంటే కరోనా వైరస్, ప్రీవియస్ కరోనా వైరస్ అయితే అప్ టు 9 days వరకు సర్ఫేసెస్ మీద బతుకుంటుంది అనేది ఇన్ఫర్మేషన్. సో అలాంటివి ఉన్న ఏరియాస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఐసోలేషన్ వార్డ్ అనేది పెట్టినప్పుడు ఆ వార్డులో అట్లీస్ట్ ఎయిర్ చేంజెస్, అంటే గాలి మొత్తం ఆ గదిలో మొత్తం గాలి గంటకి 12 నుంచి 16 సార్లు ఎయిర్ చేంజెస్ అయిపోవాలి.
ఆ ఎయిర్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ ఫిల్టర్స్, ఆ ఏసీ ఏదైతే వాడుతున్నారో ఆ డక్టర్స్ ఏసీ అనేది వేరే వార్డు యొక్క ఏసీ తోటి కలవకూడదు. మన సెంట్రల్ ఏసీ ఉన్నప్పుడు అది సో కలిస్తే వాళ్ళు ఒక్కడ పనిచేస్తున్న వాళ్ళు పనిచేస్తున్నందువలన ఒక్క కేసు కూడా నమోదైనా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి ఆ డిసీజ్కి ఎఫెక్ట్ అయినా అది పెద్ద సమస్య అవుతుంది ఎంప్లాయ్మెంట్. అందుకని అంటున్నారు తప్పితే ఫెసిలిటీస్ అన్నీ ప్రాపర్గా ఉండి వేరే వార్డుకి పాకకుండా, అంటే దానికి ఉన్న ఐసోలేషన్ ప్రికాషన్స్ స్ట్రిక్ట్గా ఉంటే ఆ కేసులకు ఎవరైతే సంబంధించిన పేషెంట్స్ కానీ, అటెండెంట్స్ కానీ, పారామెడిక్స్ కానీ, డాక్టర్స్ కానీ వేరే వార్డుకి విజిటింగ్ కానీ, వేరే చోటకి క్యాంటీన్ కామన్ ఏరియాస్ కానీ వెళ్లకుండా ఉంటే అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో డాక్టర్ గారు, వాట్స్ ద ప్రాబ్లమ్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వడానికి కేసెస్ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి అయితే వాళ్ళు ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు పెట్టుకోవడానికి ఒక సందర్భం, ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి అదే చెప్తున్నారు, ప్రతి హాస్పిటల్లోనూ ప్రత్యేకమైన ఐసోలేటెడ్ వార్డు ఏర్పాటు చేసుకోవాలని. అటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు హైదరాబాద్? అలాంటి పరిస్థితి ఏమి కనబడట్లేదు. ఎందుకంటే 2009లో ఎప్పుడైతే స్వైన్ ఫ్లూ వచ్చిందో ఆ టైంలో కంపల్సరీ అవసరం వచ్చి నోడల్ సెంటర్స్ ప్రతి కార్పొరేట్లో తెరవాల్సి వచ్చినప్పుడు కార్పొరేట్స్ అన్ని ఎలా ఫేస్ చేశాయంటే, అదర్ డిపార్ట్మెంట్ పీపుల్ ఇప్పుడు గాంధీలో అన్నట్టుగానే మేము ఈ హాస్పిటల్ వదిలి వెళ్ళిపోతాం, మేము రాము, పేషెంట్స్ కూడా రారు, అవి కార్పొరేట్స్కి అది ఆ టైంలో చాలా కష్టమైంది. ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ సక్సెస్ఫుల్లీ వీ స్టార్టెడ్ ట్రీటింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్, దెన్ ఓన్లీ పీపుల్ యూస్ టు కమ్ అండ్ ఆ వార్డ్ సపరేట్గా ఉండేది. దానికి సంబంధించిన యాంటీ రూమ్ కానీ, ఏసీ డాక్టర్స్ కానీ సపరేట్గా డిఎంఎండ్హెచ్ఓ ప్రత్యేకంగా వచ్చి విజిట్ చేసి నోడల్ సెంటర్లో ప్రైవేట్కి ఇచ్చే ముందు వాళ్ళ చూసి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ యాజ్ పర్ రూల్ ఉన్నాయి అన్న వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మనకి కేసు లోడ్ లేదు కాబట్టి, సో ఇప్పుడు అంత సివియారిటీ లేదు కాబట్టి పబ్లిక్ అంత ప్యానిక్ అయ్యి సెంటర్స్ ఓపెన్ చేసేసి అంత చేయాల్సిన అవసరమే లేదు. ఇంకోటి యాక్చువల్లీ చూసుకుంటే మోర్టాలిటీ రేటు 100లో 98 మందికి ఇది కామన్ కోల్డ్ లాగా వచ్చి తగ్గిపోతుంది. 2 నుంచి 4 మంది పేషెంట్స్ మాత్రమే ఇది సీరియస్ అయ్యి హాస్పిటల్లో పడతారు, ఆయాసం వచ్చి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటాము, రెస్పిరేటరీ అలా వెళ్ళేవాళ్ళు ఒక 100లో 2 మాత్రమే. సో వాళ్ళకి అవసరం పడుతుంది, సో వాళ్ళకి మాత్రం అడ్మిట్ చేయాలి. సో కామన్ కోల్డ్గా వచ్చిన వాటికి మనము ఏం చేయాల్సిన, అందుకే ఒక పారాసిటమాల్ సరిపోతుంది అని ఆయన కాన్ఫిడెంట్గా మన సైంటిస్ట్ చెప్పగలిగినారు. గగన్దీప్ గారు శాస్త్రవేత్త చెప్పారు. ఇది వైరస్ అండి, వైరస్కి యాంటీవైరల్ ట్రీట్మెంట్ లేదు. దీనికి మనం కాక్టైల్ మెజర్స్లో ఏ టాబ్లెట్ బాగా పనిచేస్తుందో వైరల్ డ్రగ్స్ సెలెక్ట్ చేసుకుని ఇవ్వటమే తప్పించి పారాసిటమాల్ ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్. జనరల్గా పారాసిటమాల్ టాబ్లెట్ వేస్తే ఈజీగా ఆ ఫీవర్ ఏదైతే రైజ్ అవుతుందో అది కంట్రోల్ అవుతుంది, బాడీ టెంపరేచర్ కంట్రోల్. చైనాకు ఉన్న డేటా ప్రకారం చూస్తే, ఇప్పుడు వచ్చిన డేటా ప్రకారం ఎవరు ఎక్కువగా చనిపోయారు అంటే డిసీజ్ వచ్చిన వాళ్ళు కన్ఫర్మ్ కేసులో 65 రిటైర్మెంట్ అయిన వాళ్ళు మాత్రం ఎక్కువ చనిపోయారు. వాళ్ళలో కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కార్డియోవాస్కులర్ డిసీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, మ్యాలిగ్నెన్సీస్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళు, ఆస్తమా, ఇలా ఒక 5-6 డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళు చనిపోయారు. చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్ పీపుల్ ఆర్ యంగ్ పీపుల్, వాళ్ళ గ్రూప్లో కన్ఫర్మ్ కేసెస్లో డెత్ రేట్స్ వెరీ లెస్. సో అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్లీ ఎల్డర్లీ పీపుల్, మోర్ దాన్ 60 years, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, క్రానిక్ కిడ్నీ డిసీజ్, లంగ్ డిసీజ్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, పేషెంట్స్ విత్ మ్యాలిగ్నెన్సీస్, వీళ్ళు మోర్ ప్రోన్, హై రిస్క్ గ్రూప్ అంటారు. కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు హోమియోపతి కొంతమంది వాడుతున్నారు, అది వాడచ్చు. తర్వాత కొంతమంది ఆయుర్వేదం వల్ల కూడా కరోనా తగ్గిస్తాం అని కొంతమంది, అంటే మన దగ్గర కొత్తగా పుట్టుకొస్తూ ఉంటారు కదా, ఒక జబ్బు రావడం ఆలస్యం, వెంటనే ఇలాంటి బ్యాచ్ అంతా పుట్టుకొస్తూ ఉంటారు. సో దాన్ని ఎంతవరకు ఆ హోమియోపతి ఏమిటా పిల్స్ దేనికి ఉపయోగపడతాయి, అసలు వాడాలా అక్కర్లేదా? చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు హోమియోపతి, నాకు తెలిసిన వాళ్ళే ఆయుర్వేదిక్, హోమియోపతి, ఇంకా వాడచ్చా లేదా అని అడుగుతున్నారు. ఈవెన్ దో దే ఆర్ యూజింగ్, ఏంటంటే అది జస్ట్ రాంగ్ నోషన్ అనమాట, జస్ట్ ఇమ్యూనిటీ పెంచడానికి మనం తీసుకుంటున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఒక మానసిక ధైర్యం, నేను వేసుకున్నాను, కరెక్ట్ ధైర్యం ఓకే, కానీ అసలు మనం వేసుకోకపోతే ప్రమాదం కదా. అంటే ఇక్కడ ఏంటంటే అండి, అది హోమియోపతిలో వాళ్ళు ఎంతవరకు స్టాండర్డ్స్ ఏమో వాళ్ళు చెప్పాలి ఒకటి, ఆయుర్వేదం వాళ్ళు చెప్పాలి. అయితే న్యాచురల్ ఇమ్యూనిటీ మనకి జనరల్గా ఉంటుంది కాబట్టి, ఇన్నేట్ ఇమ్యూనిటీ, న్యాచురల్ ఇమ్యూనిటీ మన దగ్గర ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ ఇమ్యూనిటీ మనల్ని కాపాడుతుంది రైట్ జనరల్గా. తర్వాత డాక్టర్ గారు ఇంకొకటి, కొంతమంది ఎక్కువ మందికి వస్తున్న సందేహాలు, నాన్ వెజ్ తినచ్చా తినకూడదా, చికెన్ మటన్ సరే కొంతమంది డైలీ తినేవాళ్ళు ఉంటారు, ఫ్రీక్వెంట్ తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పచ్చు? ఎందుకంటే కొంతమంది
మేళాలు పెడుతున్నారు, చికెన్ మేళాలు, మటన్ మేళాలు, ఇదిగో తింటున్నాం మాకేం కావట్లేదు. సాక్షాత్ ఇక్కడ మంత్రులు చేశారు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మేళాలు జరిగాయి. బట్ స్టిల్ ఆ భయం ఉండిపోయింది. ఇప్పుడు ఏం తినచ్చా, నాన్ వెజ్ తినకూడదా అనే వాళ్ళకి ఏం చెప్తారు? తినొచ్చు నాన్ వెజ్, ఎగ్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, వాట్ ఎవర్ యూ కెన్ ఈట్, బట్ యూ హ్యావ్ టు క్లీన్ దెమ్ ప్రాపర్లీ. యూ హ్యావ్ టు క్లీన్ అవర్ హ్యాండ్స్ బిఫోర్ దట్. యూ హ్యావ్ టు క్లీన్ దెమ్ ప్రాపర్లీ, కుక్ దెమ్ ప్రాపర్లీ, అండ్ యూ కెన్ హ్యావ్ సేఫ్లీ. బాగా ఉడికించి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఎన్ని అయితే అన్ని తినొచ్చండి. ఓకే, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే బాగా ఉడికించడం ద్వారా రకరకాల బ్యాక్టీరియాలు, రకరకాల వైరస్లు ఏమున్నా కూడా, ఓవాలు, సిస్టులు, పారాసైట్లు ఇలాంటివి ఉన్నా కూడా అన్ని చనిపోయే అవకాశం ఉంటుంది. దీని గురించి ప్రజలు ఎటువంటి చింతపడాల్సిన అవసరం లేదు. అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా చక్కగా తినచ్చు. రైట్. ఇది యాక్చువల్గా ఈ డిసీజ్ కరోనా వైరస్ అనేది జూనోసిస్ అంటే ఎనిమల్స్లో వాటికి జబ్బు కాజ్ చేస్తూ వాట్ ఎవర్ మనం కామన్గా చూసే క్యాటిల్లో అది సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఆ ఎనిమల్స్ని దాటి హ్యూమన్కి వచ్చి హ్యూమన్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఈ ఎనిమల్స్ నుంచి వస్తుంది కాబట్టి ఏదైనా తింటే మనకి జబ్బు వస్తుంది అని భయంతో అందరూ మానేస్తున్నారు. అది నిర్ధారణ అయిందా డాక్టర్? అది ప్రీవియస్ కరోనా వైరస్కి నిర్ధారణ అయింది. కానీ ఇది ఏ జంతువు నుంచి ఏ యానిమల్ నుంచి మనకి ఈ వైరస్ సోకుతుంది అనేది డిఫరెంట్ రీసెర్చ్లు జరిగాయి. కానీ ఇంతవరకు ఒక్క జంతువు నుంచి కూడా వస్తుంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోలేదు. బ్యాట్ నుంచి అనుకున్నారు, క్యాట్ నుంచి అనుకున్నారు, డాగ్, స్నేక్స్, ఇవన్నీ డిఫరెంట్గా వాళ్ళు ముందు వుహాన్లో ల్యాబ్ అన్ని ట్రై చేశారు, చూశారు. కానీ ఒక్కదాని నుంచి కూడా వాళ్ళు ల్యాబొరేటరీ వైజ్ కానీ సైంటిఫికల్లీ కానీ ప్రూవ్ చేయలేకపోయారు. సో దానివలన దేని వలన వస్తుంది అనే దానికి డెఫినెటివ్గా ఇప్పుడు గైడ్లైన్ ఏం చెప్పలేదు. కాకపోతే డిఫరెంట్ జూనోసిస్ వస్తాయి కాబట్టి, ఇప్పుడున్న కరోనా వైరస్ భయం ఉంది కాబట్టి పెట్ యానిమల్స్ ఆర్ ఎనిమల్ ట్రీట్ చేసేవాళ్ళు కానీ, ఆర్ పెంచుకునేవాళ్ళు, ఆర్ ఫీల్డ్స్లో వాళ్ళు ఫార్మ్స్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు వాటిని డీల్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. వాటి టచ్ చేసినాక ఆ పని అంతా అయిపోయే ముందు మన బాడీని కానీ వాటిని టచ్ చేయకుండా చేతులు కడుక్కోమని ఇప్పుడు WHO ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మాస్కులు పెట్టుకోవాలన్నారు, మాస్కులు దొరకట్లా బయట, అక్కడ అదో పెద్ద సమస్య అయిపోయింది. మాస్క్ మీన్స్ సింపుల్ కర్చీఫ్ ఇస్ ఎనఫ్. ఎందుకంటే మనం డైరెక్ట్గా టచ్ అవ్వకుండా ఇప్పుడు బ్యారియర్ కావాలండి, బ్యారియర్ అడ్డు కూడా కావాలి. ఈ వైరస్ బయటకు వెళ్ళకుండా ఏమీ దొరకనప్పుడు కర్చీఫ్ తీసుకోవచ్చు, ఇంట్లో క్లాత్ తీసుకుని క్లాత్ మాస్క్ ఆర్ టిష్యూ మాస్క్ సంథింగ్ విచ్ ఈజ్ ఎనఫ్ వేర్ వీఆర్ డైరెక్ట్లీ నాట్ టేకింగ్. బట్ డెఫినెటివ్గా ఉండి మనం పీలుస్తాము ఏరోజాల్ అన్నప్పుడు మాత్రం N95 కావాలి. N95 కూడా ఏదైనా కానీ అందరూ ఏమనుకుంటారంటే ఒక మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటారు. లైఫ్ ఆఫ్ N95 is 6 hours to 8 hours అంతే. రెగ్యులర్ మాస్క్ 3 to 4 hours. ఆ రెగ్యులర్ మాస్క్ కూడా కంటామినేట్, వాటిని మూతికి టచ్ చేయకూడదు. చాలా మంది తీసుకొని దాన్ని పెట్టుకొని మళ్ళీ జోబులో పెట్టుకొని దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకొని, ఇది కాదండి. ఒకసారి N95 మాస్క్ పెట్టినా, ఏ మాస్క్ పెట్టినా దాన్ని తీసేటప్పుడు పక్క నుంచి తీసి అది అట్లా పారేయాలి. కాబట్టి ఏరియాని టచ్ చేయకూడదు, ఇన్ఫెక్టెడ్ ఏరియాని. ఈ విషయం చాలా మంది తెలియదు. ఇంకొకసారి చెప్పండి డాక్టర్. ఏదైనా మాస్క్ పెట్టుకున్నాక మనం తీయాలంటే వెనక తీసి దాన్ని అక్కడ ఆ తాడు పట్టుకొని అట్లా డ్రాప్ చేసి ప్రాపర్ ఏరియాలో అంటే డిస్ఇన్ఫెక్టెడ్ బిన్లో వేయాలి. తప్పితే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఒకసారి వాడి సపోజ్ ఒక 1 hour వాడామనుకోండి, మీరు చెప్పినట్టు జాగ్రత్తగా తీసి దాన్ని మళ్ళీ ఆ సర్ఫేస్ టచ్ ఒకసారి పెట్టుకోవచ్చు. స్టెరైల్ ప్లేస్ లో పెట్టుకోకూడదు, దాన్ని రిపీట్ మ్యానిపులేట్ చేయకూడదు. ఎక్స్పోజ్ చేసేసారు. అది వైరస్ మనం పీలుస్తున్నప్పుడు అవుటర్ సర్ఫేస్ మీద వైరస్ ల్యాండ్ అవుతుంది. దాన్ని మనం మళ్ళీ టచ్ చేసి హ్యాండ్ మీద మాత్రం వాడడానికి అది గంట వాడతారా 2 గంటలు వాడతారా అనేది ఒక్కసారి అంటే వాడి దాన్ని తీసేసామంటే దాన్ని తీసి డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసేయటమే తప్పితే మనం దాన్ని మళ్ళీ వాడటం కానీ N95 అయినా కానీ 6 hours పని చేస్తారు. అందరూ తెలియదు దాన్ని పెట్టుకొని మళ్ళీ నేను చూసాను చాలా మంది డేస్ టుగెదర్ కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు N95. అది దాన్ని మామూలుగా లైఫ్ స్పాన్ ఈవెన్ నాన్ ఇన్ఫెక్షన్స్ కేసెస్లో కూడా N95 హ్యాస్ లైఫ్ టైం ఎక్స్పైరీ. సో 6 to 8 hours ఇండస్ట్రియల్ ఏరియాలో వాడినా కూడా అది ఇంకా పనిచేయదు, పారేయాలి. దాని రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఆ మెంబ్రెయిన్లో అంతా పార్టికల్స్ స్టక్ అయిపోతాయి. సో వీ కెనాట్ బ్రీత్ ఇన్ దానిలోంచి. అందుకని దాన్ని తీసి మళ్ళీ కొత్తది పెట్టుకోవాల్సిందే. రీయూజబుల్ N95 మాస్క్స్ అని వస్తాయి, వాటిని మనం క్లీన్ చేసి వాష్ చేసుకుని వ్యాక్యూమ్ క్లీన్ చేసి వాటిని మళ్ళీ పెట్టుకోవచ్చు, డిస్ఇన్ఫెక్ట్ చేసుకొని. వీటి డిస్పోజింగ్ కూడా అంటే హాస్పిటల్స్ అయితే ఇన్సినరేషన్స్ ఉంటాయి, కాల్ చేస్తారు వాటిని. ఆ విధంగా వాటిని చేస్తేనే ఇన్ఫెక్టెడ్ అవుతాయి. తప్పకుండా ఆ విధంగా చేస్తేనే నేను ఇందాకే నాకు రిపోర్ట్ వచ్చింది ఏంటంటే వాడి పడేసిన మాస్కుల్ని కూడా తిరిగి తీసుకెళ్ళి అమ్మేస్తున్నారట. అంటే ఇక దీని గురించి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? సరే బాధ్యత లేదనుకోండి, ప్రాణాల మీద కనీసం కొంచెం రెస్పెక్ట్. మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్య ఇదేనండి, హ్యూమన్ టు హ్యూమన్ రెస్పెక్ట్ బాగా తక్కువ.
బాగా తక్కువ. అదే విదేశాల్లో ఒక్క ప్రాణం పోయినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే నేను మీరు ఇందాక 31 నెంబర్ ఇన్ఫెక్ట్ అయింది అన్నప్పుడు కూడా అంత తీవ్రంగా రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే ప్రతి ప్రాణం కూడా ఇంపార్టెంట్ ఉంది. మన కోట్ల జనాభా ఉన్నారని చంపుకోలేం కదా కోట్ల జనాభాలని. ఇప్పుడు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వాటిపై దృష్టి పెట్టాలని గౌరవ హైకోర్టు సూచించింది. బట్ ఐ హ్యావ్ మై డౌట్స్ దట్ మన దగ్గర బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు చూస్తే కిక్కిరిసిపోయి ఉంటారు జనాలతోటి. మాస్కులు అనేది అసలు ఊహించడానికే ఇంపాసిబుల్. అండ్ దగ్గుతూ ఉంటారు, తుమ్ముతూ ఉంటారు. ఏమైనా చెప్పగలమా వాళ్ళకి సందర్భంగా? జస్ట్ ట్రై ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మనము పబ్లిక్ అవేర్నెస్, జనాలకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఎట్లా ఉండాలి అనేది చూపించాలండి. సాధారణంగా పబ్లిక్ ప్లేస్లో కానీ ఎక్కడైనా మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతుల్లో దగ్గుతాం. అది తప్పు. దగ్గి తుమ్మినప్పుడు వెంటనే చేయగడుకో, లేదా దాన్ని అసలు చేతుల్లో తుమ్మద్దు, దగ్గద్దు. అట్లీస్ట్ మోచేతిలో దగ్గాలి. మోచేతిలో దగ్గితే ఆ ప్లేస్ని మనం ఎవరైనా టచ్ చేయాలి. కరెక్ట్. 2, పబ్లిక్ ప్లేస్లో మనం ఉన్నప్పుడు మనిషికి మధ్య దూరము 3 అడుగుల దూరం మెయింటైన్ చేయాలి. 1 మీటర్. 1 మీటర్ దూరం ఉంటే ఆ తుంపను దగ్గినవి సాధారణంగా అవి మెచ్యూర్ అయిపోయి కిందకి దిగిపోవడమో లేకపోతే మన దాకా రాకపోవటమో జరుగుతుంది. అది మనకి ముందు నుంచే ఉన్నది. 4, హగ్గింగు, షేక్ హ్యాండ్స్. ఈ ఎవరికి ఏ జబ్బు ఉందో తెలియదు. ఈ జబ్బు బాడీలోకి ఎంటర్ అయినాక వైరస్ 2 నుంచి 10 రోజుల దాకా మనిషి వైరస్ స్ప్రెడ్ చేస్తుంటాడు, కానీ జబ్బు రాకపోవచ్చు. 2 నుంచి 10 రోజులు. అండ్ జబ్బు వచ్చి తగ్గినాక కూడా కొన్ని రోజుల పాటు ఆ వ్యక్తి వైరస్ను స్ప్రెడ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా హెల్దీగా కనబడతారు, తిరుగుతూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి మనం జాగ్రత్త పడుతూ వాళ్ళకి మనం యూనివర్సల్ ప్రికాషన్స్ అని అంటాం వీటిని. యూనివర్సల్ ప్రికాషన్స్ అంటే ఇది ఫ్లూయే కానీ, టీబీయే కానీ, ఆర్ రెస్పిరేటరీ నుంచి వచ్చే ఏ జబ్బైనా కానీ వీటిని జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ప్లేసుల్లో టాయిలెట్స్కి ప్లస్ డోర్స్ని తీసి పాడుతుంటాం, కుర్చీలు, చైర్లు ఉంటాయి. అవన్నీ టచ్ చేసినప్పుడు ఎవ్రీ 10 మినిట్స్కో 5 మినిట్స్కో గుర్తుపెట్టుకొని హ్యాండ్ రబ్ వాష్ చేసుకోవటం, లేదంటే జాగ్రత్త గుర్తుపెట్టుకొని టచ్ చేయకుండా ఉండటం. ఎస్పెషల్లీ టచింగ్ విత్ సెక్రీషన్స్, టీయర్స్, నేసల్ సెక్రీషన్స్, ఉమ్మి పడటం, ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఊయకుండా ఉండటం. ఇవన్నీ ప్రత్యేక శ్రద్ధతో పబ్లిక్లో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేసి, అంటే దాన్ని పర్సనల్ ఎటిక్విటీ అంటాం. అంటే శారీరక పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పెంపొందించడం, ఇవన్నీ ఒక్కళ్ళు చేస్తే అయ్యేది కాదు. సో అందరికీ, ఊళ్ళలో ఉన్న వాళ్ళకి, బస్సులో వచ్చే వాళ్ళందరికీ పబ్లిక్గా, అంటే మీడియాలో కానీ వాటిలో కానీ యాడ్స్ ఇచ్చి ఇది ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయడం వల్ల ఇట్లా అవుతుంది అని చూపిస్తే అవేర్నెస్ గ్యారంటీగా వాళ్ళకి ఇది ఇంప్రూవ్ అయిపోతుంది. స్వాతి గారు ఏం చెప్తారంటే, ఒకటి నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మనం ఏమీ సాధించలేము అనేది ఇవాళ ఏం లేదు ప్రపంచంలో. దేన్నైనా సవాలు విసురుతున్నాం, ఛాలెంజ్ చేయగలుగుతున్నాం. బట్ ఒక వైరస్, కరోనా అనే వైరస్ ప్రపంచ దేశాలని గడగడలాడించేస్తుంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా దాదాపు 12 డెత్స్ వరకు హ్యాపెన్ అయ్యాయి. ఎందుకనంటే ఒక వైరస్ని ఇన్ని దేశాల్లో, ఇంత మెడికల్ టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉన్న దేశాలు కూడా ఎందుకు ఏం చేయలేకపోతున్నాయి? మనము యూనివర్సల్ ప్రికాషన్స్, అది ఇప్పుడని కాదు, ఫ్యూచర్లో అని కాదు, యూనివర్సల్ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తే ఎప్పుడు ఎంత హార్మ్ఫుల్ వైరస్ అయినా మనం ఇన్ఫెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ 78 దేశాలకి వైరస్ వ్యాప్తి చెందింది. అంటే వైరస్ లో కూడా వెరైటీస్ ఉంటాయి. మ్యూటెంట్ వైరసెస్, రెసిస్టెంట్ వైరసెస్, మ్యూటేషన్స్, వాటిలో చేంజెస్ జరిగి ఆ వైరస్ డిఎన్ఏలో చేంజెస్ జరిగి అవి ఇంకా లైక్ రెసిస్టెంట్గా తయారవుతాయి. అవి దే హార్మ్ ద పర్సన్ మోర్. సో వైరస్ మరింత బలపడి దశలో ఉందనుకోవాలా? ఇప్పుడు ఉందనుకోవచ్చు. ప్రభు గారు, ఇప్పుడు ఏంటంటే అండి, మ్యూటెంట్ వైరసెస్ అండి, మ్యూటెంట్ అంటే రెసిస్టెంట్, మ్యూటెంట్, ఇవి 2 డేంజరస్ మనకి. అగ్రదేశాలు కూడా అంటే ఎంఆర్ఎస్ఏ అని ఒక బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఇవి రెసిస్టెంట్ ఎంఆర్ఎస్ఏస్ వచ్చినప్పుడు వార్డులు నిండిపోతాయండి. చాలా భయంకరంగా సఫర్ అవుతారు పేషెంట్స్ అందరూ. ఇవి అగ్రదేశాల్లో జరిగే విషయాలు చెప్తున్నాను నేను. అంటే ఎప్పుడైతే ఇవి ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతాయో వైరస్లు, బ్యాక్టీరియాలు, మనం ఎన్ని యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాకి వాడినా, ఎన్ని యాంటీవైరల్ డ్రగ్స్ వాడినా వాటి తత్వాన్ని, స్వభావాన్ని మార్చుకోగలం. అండ్ దీస్ ఆర్ ఇన్ వెరీ నానో మైక్రోన్స్. మనకి కనపడినంతగా ఉండి, అసలు కనపడే కంటే తక్కువగా ఉండి, వాటి యొక్క లెంత్ల్ని, ఆ జీన్స్ యొక్క లెంత్ల్ని వాటిని చేంజ్ చేసుకుంటుంటే త్రూ మ్యూటేషన్స్, రూపాంతరం చెందటం అంటాం దీన్ని. అదే ఇప్పుడు పారాసైట్స్ అయిన వాటికే అంత తెలివితేటలుంటే మరి డాక్టర్లు, వైజ్ఞాన శాస్త్రం ఇంత ముందున్న వాళ్ళకి ఎంత ఉండాలి, వాటిని ఎలా కిల్ చేయాలి అనే పాయింట్ కూడా ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్. ఇది ఇంట్రెస్టింగ్ కానంటే మన భారతదేశంలో అయితే రిసెర్చ్ ఓరియంటెడ్, అసలు మామూలుగా ఆరోగ్యానికి మనం నిధులిచ్చేది తక్కువ.
వెరీ లెస్. Unfortunately, correct. ఇక రీసెర్చ్ ఓరియంటేషన్ ఎక్కడ కనిపిస్తుందండి మీకు? రీసెర్చ్ ఓరియంటేషన్ ఏంటి, క్లినికల్ ట్రయల్స్ ఏంటి, మనం ఎవరో వేరే దేశం ఒకటి చేస్తుంటే వాటితో అటాచ్ చేయటమే తప్పించి మనకు స్వంతంగా రీసెర్చ్ చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేపడుతున్నామండి మనం? అవన్నీ డెవలప్ చేయాలి. డెవలప్ చేసి అసలు వైద్యం మీద ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేసుకుని ఇట్లాంటి విపత్తులు ఏమైనా సంవత్సరంలో వస్తే లాస్ట్ ఇయర్ వచ్చేటువంటి డెంగ్యూ సీజను అతి భయంకర డెంగ్యూ సీజన్. దాన్ని కప్పిపుచ్చి దాన్ని రకరకాలుగా మార్చే తత్వం చేశారు, కానీ దాన్ని నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటి ఫార్ములేషన్స్ ఏంటి, WHO గైడ్ లైన్స్ ఏంటి ముందుగానే అలర్ట్ చేసుకోవటం ఈ సంవత్సరంలో చేస్తారని చూడాలి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమస్య మీరు చెప్పేది అగ్రదేశాలు వణుకుతున్నాయండి వైరస్. మెడికల్లీ దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్ అట్లీస్ట్ అనుకుందాం, మనకన్నా కూడా కొంచెం అనుకుంటే స్టిల్ వాళ్ళు కూడా అక్కడ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, డెత్స్ హ్యాపెన్ అవుతున్నాయి. రెసిస్టెంట్ MRSAలు, రెసిస్టెంట్ వైరస్లు. చైనాలో ఫ్రమ్ లాంగ్ టైమ్ దే వర్ హ్యావింగ్ ఈ యానిమల్స్, లైవ్ క్రీచర్స్ కూడా తింటారు వాళ్ళు ఫ్రమ్ లాంగ్ టైమ్. అప్పటి నుంచి రాని వైరస్ ఇప్పుడు హ్యూమన్ తప్ప ఎనీ అంటే లివింగ్ క్రీచర్ వాళ్ళు తింటారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మందుల మీద ఉండి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే డిఫరెంట్ డిసీజెస్ ఉండి వాళ్ళు ప్రే అవుతారు. మీరు అగ్రరాజ్యంలో తీసుకుంటే అమెరికాలో ప్రతి సంవత్సరం 10,000 నుంచి 20,000 మంది ఫ్లూకి చనిపోతారు, H1N1. సో ఎన్ని అడ్వాన్స్ వచ్చినాయి లాస్ట్ 50 సంవత్సరాల్లో. ARDS, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాట్ ఎవర్ ద వెంటిలేటర్స్ వచ్చాయి, ఆక్సిజన్ వచ్చింది, ట్రీట్మెంట్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చినా కూడా మోర్టాలిటీ అనేది మారలేదు. 50 to 60% అట్లాగే ఉంది. అయితే ఈ మీరు అన్నట్టు అగ్రరాజ్యాల వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫ్లూ ఉంది, ఫ్లూ అనేది యాంటీజెనిక్ షిఫ్ట్, యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అని 2 జీన్ చేంజెస్ వల్ల టైం తోటి అది రెసిస్టెన్స్ తీసుకుంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఆగస్టు జూన్ స్ప్రింగ్ ముందు వ్యాక్సిన్ రిలీజ్ చేస్తారు. అందరికీ వ్యాక్సిన్స్ ఇస్తారు, రిస్క్ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీకి వాళ్ళకి. బట్ స్టిల్ 10,000 మెంబర్స్ చనిపోతున్నారు. ఏది ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెంజా, పారాఇన్ఫ్లుయెంజా, H1N1 వీటి వలన. సో వాటితో చనిపోతున్న వాళ్ళతో పోల్చుకుంటే కరోనా వైరస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఫేసింగ్. వాళ్ళు దేర్ ఈజ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ వెదర్ వీ కెన్ డెవలప్ ఎ వ్యాక్సిన్ అండ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్, అంటే వాటికి ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది అనేది ఇంతవరకు రాలేదు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన అమెరికన్ ప్రెసిడెంట్ మీద కూడా కొంత ట్రోలింగ్ నడిచింది, ఆయన 3 నెలల్లో వచ్చేస్తుందంటే, బట్ ప్రొఫెసర్ గారు చెప్పారు ఒక 9 నెలల్లో ఏడాది పడుతుంది అని. సో ఎంతకాలంలో అది రావటము రాకపోవటము అనేది ట్రయల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మీరు కనుక్కొని కొన్ని జబ్బులకి ట్రీట్మెంట్ లేదు, ఇప్పుడు HIV ఉంది, మందులు కనుక్కున్నారు కానీ పర్మనెంట్ క్యూర్ లేదు. సో అట్లానే కొన్ని వైరస్ని బట్టి వాళ్ళు డెవలప్ చేస్తారు. అది ఇప్పుడు కరోనా వైరస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేది ప్రపంచం అంతా జరగలేదు. ఎందుకంటే కరోనా వచ్చి దాటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాకపోవడం అనేది, ఇప్పుడు సార్స్ వచ్చింది, దాని తర్వాత మెర్స్ వచ్చింది. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ 2002లో వచ్చింది. జస్ట్ ఆ తర్వాత మళ్ళీ సార్స్ రాలేదు. మెర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అది కూడా గల్ఫ్లో వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాలేదు. సో అలా రాని వాటి మీద రిసోర్సెస్ వేస్ట్ చేయడం అనేది ప్రపంచానికి వాళ్ళకు కూడా ఇది ఫస్ట్ టైం పాండమిక్ అంటే ఒక కంట్రీ నుంచి మినిమం నెంబర్ ఆఫ్ కంట్రీస్ దాటి ఒక 5-6 కంట్రీస్ దాటి వెళ్ళిందని పాండమిక్ అంటారు. అంటే గ్లోబల్ అయిపోతుంది. దాదాపు 78 దేశాలు దీన్ని పాండమిక్ అంటాం. పాండమిక్ అంటే ఎపిడమిక్ అంటే 1-2 చోట్ల 1-2 కంట్రీస్లో వచ్చి వెళ్ళిపోయేదని ఎపిడమిక్స్ అంటాం. ఇప్పుడు యుఎస్లో ప్రతి సంవత్సరం వచ్చేది ఎపిడమిక్. దిస్ ఎపిడమిక్ జనరలైజ్ గ్లోబల్లీ, దాన్ని పాండమిక్ అంటాం. ఇలాంటి పాండమిక్స్ వచ్చినాక దే డూ ఏ రీసెర్చ్ అండ్ వాళ్ళు ఏం చెప్తారంటే దీన్ని ఎవ్రీ ఇయర్ ఎపిడమిక్స్ ఇన్ ఏ కంట్రీ వస్తాయా లేవా బులెటిన్ రిలీజ్ చేస్తారు. అలా వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ దాని మీద రీసెర్చ్ జరిగి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్ని వస్తాయి. కానీ అది ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది డిపెండింగ్ ఆన్ సివియారిటీ, మన లక్ కూడా అవసరం. సో జస్ట్ బిఫోర్ కన్క్లూడింగ్ డాక్టర్ గారు, ఫైనల్ గా హౌ సేఫ్ వీఆర్ ఇండియా వరకు మాట్లాడుకుంటే, ఫార్చునేట్లీ అవర్ కంట్రీ ఇస్ ఏ ట్రాపికల్ కంట్రీ. సో ఇప్పుడు వచ్చేది సమ్మర్, ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నాం, వచ్చేది సమ్మర్. దిస్ కరోనా వైరస్ ఈజ్ థర్మోలబైల్, అంటే 40 degrees కంటే ఎక్కువ అది ఉండలేదు. మేము అది ప్రూవ్ అయిందా? ఎక్కడో WHO అది ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. నేనేమంటానంటే అండి, స్వైన్ ఫ్లూ కూడా ఇట్లాగే అనుకున్నారు అందరూ, కానీ మంచి ఎండల్లో 45-50 degreesలో మరణాలు చవి చూపించింది హైదరాబాద్కి. కాబట్టి ఆ విషయం పక్కన పెడితే వైరస్ రూపాంతరం చెందుతుంది, వైరస్ మ్యూటెంట్గా ఉంటుందండి. కాబట్టి మనం తీసుకోవాల్సిన ప్రివెన్షన్స్,
మన రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా తీసుకుందని అనుకుంటున్నాం. కమాండ్ కంట్రోల్ పెట్టి అంత వ్యవస్థ అంతా బలోపేతం చేసింది. 3000 పడకల్ని రెడీ చేశారు, సిద్ధంగా ఉంచారు. తెలుగు రాష్ట్రాలు కూడా అన్ని చోట్ల బాగా సిద్ధంగా ఉన్నారు, ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి చాలా వరకు మనం సేఫ్గా ఉంటాం. ఇలాంటి ఇప్పుడు ప్రివెంటివ్ మెజర్స్, ఈ కర్చీఫ్లు వాడుకోవడం, మాస్క్ వదిలేసి, ఎందుకంటే కృత్రిమమైనటువంటి ఈ బిజీని వదిలేసి ఈ కర్చీఫ్లు వాడుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వీటిని చేసుకుంటుంటే మనం ప్రశాంతంగా. రైట్, ఇంకేమైనా చెప్పాలా ఫైనల్ గా? గవర్నమెంట్ సైడ్ నుంచి ఇట్స్ ట్రైయింగ్ టు హెల్ప్ అస్ అవుట్, బట్ మన సైడ్ నుంచి ఏంటంటే హ్యాండ్ వాషింగ్, రెస్పిరేటరీ హైజీన్, హ్యాండ్ హైజీన్, అట్లీస్ట్ హ్యాండ్ వాష్ 20 seconds వరకు సోప్ అండ్ వాటర్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎవ్రీ 1 hour పీరియడ్ ఎట్లా పెట్టుకోవాలా? లైక్ వీ షుడెంట్ టచ్ అవర్ ఫేస్, లైక్ ఐస్ కానీ, నోస్ కానీ, మౌత్ కానీ ఏది టచ్ చేయకూడదు. వెన్ ఎవర్ వీ హ్యావ్ లైక్ ఏదైనా లైక్ పెట్టుకోవాలి అనుకుంటే ఐస్ దగ్గర కానీ వీ హ్యావ్ టు వాష్ అవర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ. ఒకటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఎవరికైతే సిమ్టమ్స్ కనబడతాయో, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి ఫ్లూ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీకి వాళ్ళంతటా వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి. ఐసోలేట్ అంటే ఇంట్లోనే ఉండాలి, పబ్లిక్కి రావద్దు. ఎందుకంటే నాకు వచ్చింది కదా అని ఇంకో 10 మందికి అంటిస్తాము అనే యాటిట్యూడ్ ఆపేసుకొని నా వలన ఇంకోటి సఫర్ అవ్వకూడదు అని వాళ్ళు ఇంటికే పరిమితం అయ్యి రెస్ట్ తీసుకోవాలి సిమ్టమ్స్ తగ్గేంత వరకు. 2, వాళ్ళు ఏవైతే వాడారో, ఏది ఈ మాస్కులు, కర్చీఫ్స్, అలాంటి డిస్పోజబుల్స్ ఆర్ సరౌండింగ్స్, అవి ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయాలి. సరౌండింగ్స్ యాంటీసెప్టిక్స్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. 2, అవి ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. 3, వాళ్ళు ఉన్న ఏరియాస్లోకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వాళ్ళని కానీ రిస్ట్రిక్ట్ చేసుకొని ఎంట్రీ అవ్వకుండా, విజిట్ చేయకుండా చూసుకోవాలి. 4, వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు పబ్లిక్ ప్లేసెస్, అక్కడ మనము అందరం అవేర్నెస్ తెలుసుకొని పబ్లిక్ ప్లేసెస్లో ఎవరికి ఏముంటాయో, ఎవరు సిమ్టమ్స్ ఉంటాయో తెలియదు కాబట్టి యూనివర్సల్ ప్రికాషన్స్గా ఏదర్ మాస్క్ ఉంటే మాస్క్ వాడచ్చు, లేదా 3 అడుగుల దూరం మెయింటైన్ చేయొచ్చు. ఫ్రీక్వెంట్గా ఏదైనా టచ్ చేసిన చోట బిఫోర్ వీ టచ్, మన బాడీ పార్ట్స్ మనం టచ్ చేసే లోపల తినడానికి కానీ ఏదైనా పట్టుకొని గ్లాస్ మనం హ్యాండ్ వాష్ చేసుకొని వాటి దగ్గరికి వెళ్తాయి. అది ఫ్రీక్వెన్సీ అనేది ఎంత అనేది తెలియదు, మన చూసుకొని చేసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ రవీంద్ర గారు, డాక్టర్ ప్రభు గారు, డాక్టర్ స్వాతి గారు. సో ప్రభుత్వాలు వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తున్నారు. వార్ ఫుట్టింగ్ గానే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మంత్రులు బులెటిన్స్ పద్ధతిలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒక్క పాజిటివ్ కేసు గాంధీలో చికిత్స జరుగుతోంది. అది కూడా బయట నుంచి వచ్చింది. ఇప్పటివరకు ఎక్కడ లేదు. 2వది వ్యక్తిగతమైన పరిశుభ్రతతో పాటు వారు చెప్పినట్టుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా చాలా ముఖ్యం. ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉండడం అనేది కూడా చాలా ముఖ్యం. సో ఇది కరోనాకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలి అనే దానికి సంబంధించి డిబేట్. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.